अथ षट्पञ्चाशः सर्गः। ततस्तु सिंसुपामूले जानकीं पर्यवस्थिताम् अभिवाद्य ब्रवीदृष्ट्या పశ్యామి త్వామిహాక్షతాం. తర్వాత హనుమంతుడు సిన్సుపా వృక్ష సమీపమునందున్న జానకిని చూసి నమస్కరించి, నీవు దైవవశంచే ఏ అపాయము లేకుండా ఉండగా చూడగలిగాను అని పలికాడు. తతస్తం ప్రస్థితం సీతా వీక్షమాణా పునః పునః భర్తృస్నేహాన్వితం వాక్యం హనుమంతమభాషత. తర్వాత సీత తిరిగి వెళ్ళటానికి బయలుదేరిన హనుమంతుని వైపు మాటిమాటికి చూస్తూ భర్తపై స్నేహంతో నిండిన వాక్యాన్ని పలికింది. కామమస్య త్వమేవైకః కార్యస్య పరిసాధనే పర్యాప్తః పరవీరఘ్న యశస్యస్తే బలోదయః. శత్రువీరులను సంహరించేవు హనుమంత, ఈ కార్యమును సాధించుటకు నీ ఒక్కడవే చాలు అనుటలో సందేహం ఏమీ లేదు. నీ బలాతిశయము ప్రశంసింపదగినది. శిరైస్తు సంకులాం కృత్వా లంకాం ఫలబలార్థనః మాం నయ్యేద్యది కాకుత్స సత్తస్య సదృశం భవేత్. అయినను శత్రుసేనను సంహరించు రాముడు లంకను శరములచే వ్యాకులమైనట్లు చేసి నన్ను తీసుకొని వెళ్ళటం అతనికి తగి ఉంటుంది. తద్యథా తస్య విక్రాంతమనురూపం మహాత్మనః భవత్యాః వసూరస్య తథా త్వముపపాదయ. అందువల్ల నీవు యుద్ధంలో సూర్యుడైన ఆ మహాత్ముని పరాక్రమునకు ఏమి చేస్తే తగి ఉంటుందో అలా చెయ్యి. తదర్థోపహితం వాక్యం ప్రసృతం హేతు సంహితం నిశమ్య హనుమాంస్తస్య వాక్యముత్తరమబ్రవీత్. సీత పలికిన మంచి అర్థము గల తగిన కారణములతో కూడిన ఆ మాటలు విని హనుమంతుడు ఈ విధంగా ప్రత్యుత్తరం ఇచ్చాడు. క్షిప్రమేష్యతి కాకుత్సో హర్యుక్షా ప్రవరైర్వృతః యస్తే యుధి విజిత్యారీన్ శోకం వ్యపనయిష్యతి. రాముడు వానర భల్లూక నాయకులతో కూడి శీఘ్రంగా వచ్చి యుద్ధంలో శత్రువులను జయించి నీ శోకాన్ని తొలగించగలడు. ఏవమాశ్వాస్య వైదేహీం హనుమాన్ మారుతాత్మజః గమనాయ మతిం కృత్వా వైదేహీమభ్యవాదయత్. వాయుపుత్రుడైన హనుమంతుడు సీతతో ఇలా పలికి తిరిగి వెళ్ళటానికి నిశ్చయించుకొని సీతకు అభివాదనము చేశాడు. తతః స కపిశార్దూలః స్వామి సందర్శనోత్సుకః ఆరురోహ గిరిశ్రేష్ఠమరిష్టమరిమర్దనః. తర్వాత శత్రు సంహారకుడైన హనుమంతుడు ప్రభువును చూడటానికి ఆసక్తితో మంగళప్రదమైన పర్వత శ్రేష్ఠాన్ని ఎక్కాడు. తుంగపద్మకజుష్టాభిర్నీలాభిర్వనరాజిభిః సోత్తరీయమివాంబోధైః శృంగాంతర విలంబిభిః. ఆ పర్వతమునందు అంతటా నల్లని వనములు పంక్తులు ఉన్నాయి. ఆ వనాల్లో ఎర్రని మచ్చలున్న ఎత్తైన ఏనుగులు ఉన్నాయి. శిఖరముల మధ్య మేఘములు వేలాడటంతో ఆ పర్వతము ఉత్తరీయము ధరించినట్లు ఉన్నది. బోధ్యమానమివ ప్రీత్యా దివాకరకరైః శుభైః ఉన్మిషంతమివోద్ధూతైర్లోచనైరివ ధాతుభిః. ఆ పర్వతం మీద ఉన్న గైరకాది ధాతువులు అక్కడక్కడ పైకి స్పష్టంగా కనబడుతున్నాయి. అందుచే ఆ పర్వతం మంగళకరములైన సూర్యకిరణములు ప్రేమపూర్వకంగా మేల్కొల్పగా కళ్ళు తెరిచి చూస్తున్నట్లు ఉన్నది. తోయోఘనిస్వనైః మంద్రైః ప్రాధీతమివ పర్వతం ప్రగీతమవిస్పష్టైః నానాప్రస్రవణస్వనైః. అనేక కఠిన భాగములు ఉన్న ఆ పర్వతము గంభీరములైన జలప్రవాహ ధ్వనుల చేత వేదాధ్యయనము చేయిస్తున్నట్లు ఉన్నది. సెలయేళ్ళు అనేక విధములైన ధ్వనులు స్పష్టంగా వినపడటం చేత అది గానం చేస్తున్నట్లుగా ఉంది. దేవదారుభిః రత్యుచ్చైః ఊర్ధ్వబాహుమివ స్థితం ప్రపాతజల నిర్ఘోషైః ప్రాకృష్టమివ సర్వతః.
ఆ పర్వతము దేవదారు వృక్షములు చాలా ఎత్తుగా ఉండటం చేత చేతులు పైకెత్తి నిలబడిన దానిలాగా ఉంది. జలపాతాల్లోని నీటి ధ్వనులచే అది నలుమూలలా అరుస్తున్నట్లుగా ఉన్నది. వేపమానమివ శ్యామైః కంపమానైః శరధ్వనైః వేణుభిర్మారుతోద్ధూతైః కూజంతామివ కీచకైః. ఆ పర్వతము కదులుతున్న నల్లని శరత్కాల వనముల చేత వణుకుతున్న దానిలాగా, గాలి చేత నింపబడిన వెదురు బొంగుల చేత కూయుచున్న దానిలాగా ఉన్నది. నిహస్వసంతమివామర్షాద్ఘోరైః ఆరాసీ విశోత్తమైః నీహారకృత గంభీరైర్ధ్యాయంతమివ గహ్వరైః. ఆ పర్వతము భయంకరములైన మహాసర్పాలతో వ్యాప్తమై ఉండటం చేత కోపంతో నిట్టూర్చుతున్నట్లు ఉన్నది. లోతైన గుహలు మంచు చేత కప్పబడి ఉండటం చేత ఆ పర్వతము ధ్యానం చేస్తున్నట్లుగా ఉన్నది. మేఘపాద నిభైః పాదైః ప్రకాంతామివ సర్వతః జృంభమాణమివాకాశే శిఖరైర్భ్రమాలిభిః. ఆ పర్వతము మేఘాల పాదాల వలె ఉన్న చిన్న చిన్న పర్వతములు దగ్గరగా ఉండటం చేత నడుస్తున్నట్లుగా ఉంది. మేఘపంక్తులతో కూడిన శిఖరాలతో ఆకాశమునందు ఆవలిస్తున్నట్లుగా ఉన్నది. కూటైచ్చ బహుధా కీర్ణైః శోభితం బహుకందరైః సాలతాళాశ్వకర్ణైచ్చ వంశైచ్చ బహుభిర్వృతం. ఆ పర్వతం మీద అనేకములైన గుహల కల ఎన్నో శిఖరాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. దానిపై అనేకములైన సాలతాల అశ్వకర్ణ వృక్షాలు వెదుళ్ళు ఉన్నాయి. లతావితానైర్వితతైః పుష్పవద్భిరలంకృతం నానామృగగణాకీర్ణం ధాతునిష్యంధభూషితం. ఆ పర్వతము పుష్పములు విరివిగా కల లతా సముదాయములచే అలంకరింపబడినదై అనేక మృగగణముల చేత వ్యాప్తమై ఉన్నది. బహుప్రస్రవణోపేతం శిలాసంచయ సంకటం మహర్షి యక్ష గంధర్వ కిన్నరోరగ సేవితం. ఆ పర్వతం మీద అనేకములైన సెలయేళ్లున్నాయి. రాళ్ళు కుప్పలు కుప్పలుగా పడి ఉండటం చేత ఇరుకుగా ఉంది. దానిపై మహర్షులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, ఒరగులు నివసిస్తూ ఉన్నారు. లతాపాదప సంఘాతం సింహాద్యుషిత కంధరం వ్యాఘ్రసంఘ సమాకీర్ణం స్వాదుమూల ఫలద్రుమం. ఆ పర్వతం మీద అనేక లతలు, వృక్షాలు ఉన్నాయి. గుహలలో సింహాలు నివసిస్తూ ఉన్నాయి. అది పెద్ద పులలతో వ్యాప్తమై ఉన్నది. దానిపై మధురములైన దుంపలు, ఫలవృక్షాలు ఉన్నాయి. తమారురోహ హనుమాన్ పర్వతం పవనాత్మజః రామదర్శన శీఘ్రేణ ప్రహర్షేణాభిచోదితః. వాయుపుత్రుడైన హనుమంతుడు రాముని దర్శనము కొరకై తొందరపడుచున్న సంతోషముతో ఆ పర్వతాన్ని ఎక్కాడు. తేన పాదతలాక్రాంతా రమ్యేషు గిరిసానుషు సఘోషాః సమసీర్యంతా శిలాచూర్ణీ కృతాస్తతః. అప్పుడు రమ్యములైన పర్వతముల చర్యలందున్న శిలలు ఆ హనుమంతుని పాదముల కింద పడి పెద్ద చప్పుడుతో నలిగి చూర్ణమైపోయాయి. సతమారుహ్య శైలేంద్రం వ్యవర్ధత మహాకపిః దక్షిణాదుత్తరం పారం ప్రార్థయన్ లవణాంభసః. ఆ హనుమంతుడు లవణ సముద్రము దక్షిణ తీరం నుండి ఉత్తర తీరానికి చేరుకొనటాన్ని కోరుకుంటూ ఆ పర్వతాన్ని ఎక్కి దేహాన్ని పెంచాడు. అధిరుహ్య తతో వీరః పర్వతం పవనాత్మజః దదర్శ సాగరం భీమం మీనోరగ నిషేవితం. తరువాత వీరుడైన హనుమంతుడు పర్వతాన్ని ఎక్కి మీనములతోనూ ఉరగములతోనూ నిండిన భయంకరమైన సముద్రాన్ని చూశాడు. సమారుత ఇవాకాశం మారుతస్యాత్మ సంభవః ప్రపేదే హరిశార్దూలో దక్షిణాదుత్తరాం దిశం. వాయునందనుడైన ఆ హనుమంతుడు దక్షిణ దిక్కు నుండి ఉత్తర దిక్కునకు పోవటానికి వాయువులాగా ఆకాశం మీదకి ఎగిరాడు. స తదా పీడితస్తేన కపినా పర్వతోత్తమః రరాస సహతైర్భూతైః ప్రవిశన్ వసుధాతలం కంపమానైః శిఖరైః
పతద్భిరపి చ ద్రుమై. హనుమంతుడు అప్పుడు పీడించగా ఆ పర్వతము ఆ అన్ని ప్రాణులతో నేలకి కుంగిపోయింది. కదిలిపోతూ ఉన్న శిఖరంతోనూ పడిపోతున్న వృక్షాలతోనూ గొప్ప ధ్వని చేసింది. తస్యోర్వేగోన్మథితాః పాదపాః పుష్పశాలినః నిపేతుర్భూతలే రుగ్నాః చక్రాయుధహతా ఇవ. పుష్పాలతో ప్రకాశిస్తున్న వృక్షాలు ఆ హనుమంతుని తొడల వేగం చేత ఊపివేయబడినవై శిథిలములై వజ్రాయుధము చేత కొట్టబడిన వాని వలె నేల మీద పడిపోయాయి. కందరాంతర సంస్థానాం పీడితానాం మహౌజసాం సింహానాం నినదో భీమో నభో బిందన్ శుశ్రువే. గుహలలో ఉన్న గొప్ప పరాక్రమం గల సింహములు పీడింపబడి భయంకరంగా గర్జించగా ఆ ధ్వని ఆకాశాన్ని భేదిస్తూ వినబడింది. త్రస్తవ్యా విద్ధవసనా వ్యాకులీకృతభూషణా విద్యాధర్యః సముత్పేతుః సహసా ధరణీధరాత్. విద్యాధర స్త్రీలు భయము చేత వస్త్రములు వ్యస్తస్తములు కాగా వ్యాకులమైన అలంకారాలతో వెంటనే ఆ పర్వతం నుండి పైకి ఎగిరిపోయారు. కందరాంతర సంస్థానాం పీడితానాం మహౌజసాం సింహానాం నినదో భీమో నభో బిందన్ శుశ్రువే. గుహలలో ఉన్న గొప్ప పరాక్రమం గల సింహములు పీడింపబడి భయంకరంగా గర్జించగా ఆ ధ్వని ఆకాశాన్ని భేదిస్తూ వినబడింది. త్రస్తవ్యా విద్ధవసనా వ్యాకులీకృతభూషణా విద్యాధర్యః సముత్పేతుః సహసా ధరణీధరాత్. విద్యాధర స్త్రీలు భయము చేత వస్త్రములు వ్యస్తస్తములు కాగా వ్యాకులమైన అలంకారాలతో వెంటనే ఆ పర్వతం నుండి పైకి ఎగిరిపోయారు. అతి ప్రమాణ బలినో దీప్త జిహ్వా మహావిషాః నిపీడిత శిరోగ్రీవా వ్యచేష్టంత మహాహయః. పెద్ద ప్రమాణము గొప్ప బలము ప్రకాశిస్తున్న నాలుకలు గల పెద్ద సర్పములు శిరస్సులు కంఠములు నలిగిపోవటం చేత కొట్టుకున్నాయి. కిన్నరోరగ గంధర్వ యక్ష విద్యాధరాస్తథా పీడితం తం నగవరం త్యక్త్వా గగనమాస్థితాః. అప్పుడు కిన్నర ఉరగ గంధర్వ యక్ష విద్యాధరులు పీడింపబడుతున్న ఆ పర్వతాన్ని విడిచి ఆకాశాన్ని ఆశ్రయించారు. సచ భూమిధరః శ్రీమాన్ బలినా తేన పీడితః వృక్షశిఖరోదగ్రః ప్రవివేశ రసాతలం. బలవంతుడైన హనుమంతునిచే పీడింపబడినదైన శోభాయుక్తము వృక్షములున్న శిఖరములతో ఉన్న చాలా ఉన్నతము అయిన ఆ పర్వతము పాతాళములో ప్రవేశించింది. దశయోజన విస్తారా స్త్రిచం యోజన ఉచ్ఛ్రితః ధరణ్యాం సమతాం యాతః స బభూవ ధరాధరః. 10 యోజనముల వైశాల్యము 30 యోజనముల ఎత్తు గల ఆ పర్వతము నేలలో దిగిపోయి నేలతో సమానమైపోయింది. సలిలజ్జంఘయుషుర్భీమం సలీలం లవణార్ణవం కల్లోలాస్పాలవేలాంత ముత్పపాతనభో హరిః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 56 సర్గః. తరంగములు వేగంగా తాకుతున్న తీర ప్రాంతము గల ఆ భయంకరమైన లవణ సముద్రాన్ని అనాయాసముగా దాటాలనే కోరికతో హనుమంతుడు ఆకాశంపైకి ఎగిరాడు.